హాయ్ అండి. ఏంటి ఈరోజు బీరకాయ పచ్చడి, బీరకాయ కర్రీ గురించి చూపిస్తుందనుకుంటున్నారా? ఇది ఎవరికీ రావు అని అనుకుంటున్నారా? అందరికీ వచ్చు. కానీ మా ఇంట్లో ఎలా తయారు చేస్తారో చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు బీరకాయ ముక్కలు తీసుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కప్పు బీరకాయ ముక్కలు, రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు వేసుకోవాలి. అవి మగ్గుతూ ఉంటే వాటర్ ఎవాపరేట్ అవుతుందండి. అవి మొత్తం మనం మగ్గిపోయాక చక్కగా దాన్ని చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని అందులోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అనేది మనం కచ్చా పచ్చిగా అయినా పట్టుకోవచ్చు, లేకపోతే మెత్తగా అయినా పట్టుకోవచ్చు. మరొక ప్యాన్ తీసుకొని తాలింపు వేయడానికి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆ తాలింపులో వేసేవన్నీ మనకు తెలిసినవే, అంటే పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి. వేగితే ఆ తాలింపు రుచి చాలా బాగుంటుంది. ముందుగా మనం మిక్సీ పట్టిన పచ్చడిని తీసుకొచ్చి ఈ తాలింపులో వేసి మొత్తం కలయదిప్పాలి. కలయదిప్పి 2 నిమిషాలు కొంచెం వేగనిచ్చామనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రుచి. చూసారా ఎలా చేయాలో? ఇప్పుడైతే బీరకాయ కర్రీ గురించి చూద్దాము. ఇదైతే నేను ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం లేదు. మీరే వీడియోలో చూసేయండి ఎలా చేయాలో. అంతేకాదండి, నా వీడియోలకి మీ సపోర్ట్ కొంచెం అయితే చాలా అవసరం అండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పల్లెటూరు పడుచు ఛానల్ తప్పకుండా వీడియోల్ని ఆదరించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.